టెక్నికల్‌గా మన దగ్గర సర్టిఫైడ్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి, సో మనం అలైన్‌మెంట్స్‌లో గానీ, సేఫ్టీస్‌లో గానీ అన్నిట్లో మనం చాలా పెక్యులర్‌గా అన్నీ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి, సో మన ట్రావెలింగ్ గూడా అంత స్మూత్‌గా ఉంటుందన్నమాట మ్యామ్. రైట్. అంటే యాక్చువల్‌గా చూసే వ్యూవర్స్ అందరూ కూడా అనుకునే అవకాశం ఉంది కదా! వీళ్ళు చెప్తారండి కంపెనీ వాళ్ళు. కానీ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళేం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి, వాళ్ళని అడుగుదాం అనే పాయింట్‌లో మా కస్టమర్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని అడగడం జరిగింది. సో, వారిని ఒకసారి పిలిపిస్తే వారిని కూడా ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు బాలరెడ్డి అండి. బాలరెడ్డి గారు. లిఫ్ట్ ఎన్నాళ్ళైందండి పెట్టించుకుని మీరు? ఇది 4 మంత్ అయిపోతుంది మేడం. 4 మంత్స్‌లో మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ? మంచిగా అనిపించింది మేడం. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. సో లిఫ్ట్ పెట్టించుకున్న తర్వాత మీరు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. హ్యాపీగా. కానీ వీళ్ళు క్యూబిలిటీస్ని ఎందుకు మీరు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మేము అది యూట్యూబ్లో చూసాం మేడం. మామూలుగా ఇక్కడ రోజు వచ్చి ఏజెంట్ వాళ్ళు అడిగిపోతూ ఉంటారు. ఎంత అవుతుందని కొటేషన్ ఇస్తే 11 lakh అని చెప్పారు. మా అబ్బాయి మేము ఇద్దరం యూట్యూబ్లో చూసేసి వచ్చి అక్కడ బాలనగర్ కంపెనీలో సార్తో మాట్లాడాము. ఓకే. సార్ 8 lakhs చెప్పాడు. ఫైనల్లో మీరు 11 అన్నారు, అది ఏజెంట్లు మోసం చేస్తారు, అది ఏదో కంప్లీట్ చేయరు, తర్వాత మళ్ళీ బడ్జెట్ పెరిగినదంటారు. 11 lakhs మా కంపెనీలో మేము చేసేస్తాము మీరు అనుకున్న టైంకల్లా అని చెప్పారు. అనుకున్న టైంకల్లా ఫిట్ చేశారు